అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటి ఉంటది. ఇప్పుడైతే వీఆర్ బ్యాక్ టు అవర్ రూమ్. అక్కడి నుంచి వచ్చాం, పామ్జుమేర నుంచి అయితే రిటర్న్ వచ్చేసాం మేము అక్కడి నుంచి. చాలా ఎగ్జైటింగ్గా ఉండే ఆ ఏరియా అంతా, మస్తుండే. అసలు అంత వాటర్ ఉన్న ప్లేస్లో, అసలు అంత డెజర్ట్లో అసలు ఎట్లా ప్రొక్యూర్ చేసి, ఎట్లా మ్యాన్ మేడ్ బీచ్ అయితే ఎట్లా చేసారో చాలా వెరైటీగా ఉండే అండ్ బాగుండే. అండ్ బీచ్ వచ్చేసి రెగ్యులర్ బీచ్ లాగే ఉండే కానీ, బట్ ఆ ఏరియా మొత్తము ఆ మోనోరైల్ తీసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అటు సైడ్ నుంచి మొత్తం ఒక మోనోరైల్ ఒక రౌండ్ చేస్తే మాత్రం మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. అదైతే చాలా బాగుంది. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాము అండ్ నవ్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ద బుర్జ్ ఖలీఫా. మేము 9 PM బుక్ చేసుకున్నాం. ఉత్త సిటీ లైట్స్లో ఎట్లుంటే చూద్దామని చెప్పి, వెరైటీగా ఉంటుందని. దట్ వాజ్ అవర్ చాయిస్. మార్నింగ్ అనుకున్నాం కానీ బట్ నైట్ పూట చూద్దామని మాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండే. సో వీఆర్ హెడ్డింగ్ అవుట్ టు బుర్జ్ ఖలీఫా రైట్ నౌ. హాయ్ నిషా. నిషా హాయ్ చెప్పు. సో మొత్తం రెడీ అయినాం, ఫుల్ హడావిడిలో ఉన్నాం ఎందుకంటే బయలుదేరిపోవాలి. మెట్రో కిందే, మా హోటల్ కిందే ఉంది, డేస్ హోటల్ కిందే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు మెట్రో ఎక్కేస్తాం. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే ఏంటో కానీ మమ్మల్ని అయితే మాత్రం దుబాయ్ మాల్ అసలు వదులుతలేదు. మళ్ళీ దుబాయ్ మాల్కే వచ్చినాం. అంటే ఆబ్వియస్లీ దీంట్లోంచి ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ వెళ్ళి దీంట్లోంచి మళ్ళీ బుర్జ్ ఖలీఫా గేట్కి వెళ్ళాలి. ఆ గేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మా టికెట్ స్కాన్ చేయాలి. టికెట్ స్కాన్ చేసిన తర్వాత ఏం డిసైడ్ చేస్తారో తెలియదు. గైడెడ్ టూర్ అన్నారు మరి ఎంతవరకు ఏం అవైలబుల్ ఉంటాయో ఇప్పుడైతే చూడాలి. మొత్తానికైతే ఘోరంగా మళ్ళీ ఎక్కడైతే తిరగద్దు అనుకుంటామో అక్కడే ఘోరంగా తిరగాల్సి వస్తుంది. ఈ మాల్ వచ్చేసి ఎంత కన్ఫ్యూజింగ్ ఉందంటే, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, ఆల్మోస్ట్ 10 నుంచి 15 మెంబర్స్ వరకు అడ్రస్ అడిగినాం. ఇటా అని చెప్పి. మొత్తానికైతే కింద మళ్ళీ ఇంకో ఫ్లోర్ దిగమన్నారు. మళ్ళీ ఇంకో ఫ్లోర్ దిగినాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలంట. తొందరగా వెళ్ళాలి ఎందుకంటే లేట్ అయిపోతే దే కన్సిడర్ ఇట్ యాజ్ క్యాన్సిల్డ్ అనమాట. అదే కంగారు. వెళ్తున్నాం. మొత్తానికైతే ఈ మాల్లోనే తిరుగుడు ఇక్కడిక్కడే తిరుగుడు అవుతుంది. నీది ముక్కు ఎక్కడ ఉంది అంటే మొత్తం చుట్టూ తిప్పి ఎవడో చూపించాడంట. మేమైతే అక్కడే దిగాము. అక్కడ దిగి మళ్ళీ అక్కడే ఎత్తుక్కుంటున్నాం మేమైతే. సో ఇక్కడే ఉండే బోర్డు కూడా ఎంత క్లియర్గా ఉంది. మేము అది ఎట్లా మిస్ అయినాము. ఎట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా ఇక్కడే ఉంది. సో లెట్స్ గో. మొత్తానికైతే దొరికింది. వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ది టికెట్ కౌంటర్. టైం వచ్చి 8:30 అయింది. నా టైమింగ్ ప్రకారం 9 అయిపోయినట్టే. ముందు వచ్చేసా, ఎప్పుడు వస్తా కదా. మొత్తానికైతే లోపలికి ఎంటర్ అయినాం. ఇప్పుడే స్కై లాంజ్లో కూర్చోమని చెప్పారు. నాది మైక్రోఫోన్ తీసుకుని అయితే అన్నీ అలౌడ్ ఉన్నాయి కానీ మైక్రోఫోన్ ఒక్కటే నాట్ అలౌడ్ అంట. సో మొత్తానికైతే లోపలికి వచ్చేసినాం. ఇక్కడ కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఇన్ ద స్కై లాంజ్ రైట్ నౌ. సో లెట్స్ గో అండ్ సీ. నా వాయిస్ కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉంటుంది బట్ స్టిల్ ఐ కెన్ నాట్ మేనేజ్ మైక్రోఫోన్ లేకుండా. కానీ బెటర్ వస్తుందిలే, సౌండ్ అయితే ఓకే వస్తుందేమో. లెట్స్ సీ. We are going to 124, 125 as well as 148 and this is supposed to be a guided tour. At the same time కొద్దిగా మీల్స్ స్నాక్స్ కూడా అయితే ఇస్తారంట. సో లెట్స్ సీ. గైడెడ్ టూర్ కాబట్టి ఏదో స్టిక్కర్ ఇచ్చారు. ఐఎమ్ ప్రీమియం అంట. ఐఎమ్ ఆల్వేస్ ప్రీమియం. ఐ డోంట్ నో వై దే గివ్ మీ ప్రీమియం అగైన్. సో లెట్స్ సీ. మొత్తానికైతే పైకి వెళ్తాం. నా వాయిస్ అయితే హారబుల్ ఉంటుంది బికాస్ దెర్ ఇస్ నో మైక్ హియర్. సో అందరం ఇట్లా సెట్ ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్ పెట్టారు. బేసికలీ ఏంటంటే ది గేవ్ us 1 స్టిక్కర్ అండ్ యాజ్ వెల్ యాజ్ 1 టికెట్. మొత్తం పైకి వెళ్ళిన తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేస్తా. ప్రాసెస్ అయితే ఇది. టూర్ అయితే స్టార్ట్ అయింది. మినియేచర్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా పైకి తీసుకోబోతారు నాయన. ఫ్రమ్ ఎర్త్ టు ద స్కై. లెట్స్ గో టు ద స్కై. నేను అనలేదు, పెద్ద ఆయన అన్నాడు. పెద్ద ఆయన తీసుకోబోతున్నాడు. కాదు, ప్రీమియం స్టిక్కర్ ఉంటేనే మనం ప్రీమియం అన్నట్ట, లేకపోతే కాదా? ఏదో పైకైతే పోతున్నాం. Burj Khalifa, there is Armani hotels from level 1 to level 39. There are more than 900 private apartments, offices, corporate suites, 180 levels. So from here, just make sure you all have the stickers, please. If you have a VIP ticket, it will be always visible, please. If you don't have it, just let me know. Thank you so much and enjoy your tour.
77 సెకండ్స్లో వెళ్ళొద్దంట భయ్య కింద నుంచి పై వరకు. అండ్ అట్ ద సేమ్ టైం $1.5 బిలియన్ అయ్యిందంట ఇది కట్టడానికి. 2009లో అయితే ఇంకా షెడ్యూల్ వేసుకుని తిరుగుతున్నాం మేము. అప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో అప్పటికి ఇదంతా అయిపోయింది. మనోడు $1.5 బిలియన్ పెట్టి కట్టేసిండు కూడా. సో అది వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ది గేట్ నౌ. అంత స్పీడ్గా ఎక్కుతుంది పైకి. అది 77 సెకండ్స్ అంట. ఏంద్రా అయ్యా, మీటర్లు కూడా సెకండ్స్లో పోతుంది అదైతే. Level 125. We need to change the elevators, please. Go ahead. Sir, just follow the elevators, please. Excuse me, sir. Come here, please. Sit your way. Sit your way. వితిన్ సెకండ్స్లో అయితే రీచ్ అయినాం మేము 124th ఫ్లోర్. 77 సెకండ్స్ నా పొందా. ఇంకా అంతకంటే తక్కువ తీసుకొచ్చాడు. ఇయర్ డ్రమ్స్ అయితే కూడా దూరం క్లోజ్ అయ్యాయి అనమాట. మస్తు ఎగ్జైటింగ్ ఉంది. ఎట్లా అనిపించింది షో? ఫుల్ ఎగ్జైట్మెంట్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, మొత్తం అయితే 148 ఫ్లోర్స్కి అయితే మనం వెళ్తాం. అది మరి మ్యాటర్. ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఏముంటుందో మనకు ఐడియా లేదు, కానీ మొత్తానికి అయితే 148 ఫ్లోర్కి అయితే మనం వెళ్తున్నాము. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. Welcome to level 148, ladies and gentlemen. This way, please start from the open balcony. Oh my God. ప్రత్యేకంగా ఉంది. కెమెరా అయితే అసలు జస్ట్ చేయలేదని చెప్పాలి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు వ్యూ ఇక్కడ నుంచి. తనకైతే 148 ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికి అయితే అయిపోయింది. ఫొటోస్ అవి దిగినాం. స్నాక్స్ తీసుకొచ్చారు. మేము బుక్ చేసిన దాంట్లో అయితే స్నాక్స్తో పాటు ఇంక్లూడెడ్ ఉండే. సో అది కూడా ఇప్పుడు సర్వ్ చేస్తున్నారు. సో లెట్స్ ఎంత పెద్ద ప్లేస్ అయినా కూడా కూర్చోడానికి ప్లేస్ ఇవ్వనట్టు మాకైతే చిన్న ప్లేస్లో కూర్చున్నాం మేము. సో యాక్చువల్లీ మేము ఆర్డర్ ఇవ్వాలన్నమాట. నాకేం తెలుసు, జనరల్గా అందరికీ ఇస్తున్నారేమో స్నాక్స్ అనుకోండి. మా పక్క వాళ్ళకి ఇచ్చారు. ఒక్కళ్ళకి ఇస్తే నేను నాదనుకు నేను తీసుకున్నా. ఆవిడకి సీరియస్ అయింది ఏందో కానీ ఓకే ఐ ఆర్డర్డ్ అని చెప్పింది. అది భయ్య మాకు ఇచ్చిన ప్యాకేజీలో వాళ్ళు ఇచ్చిన ప్రసాదం ఏది ఇస్తే అది తీసుకుని తినాలి కాబట్టి మేము తినాల్సిందే. సో ప్రస్తుతానికి అయితే అది సంగతి. మా పక్క వాళ్ళు నేను తీసుకుంటే ఆయన అన్నాడు పేషెన్స్ అన్నాడు. ఇంకేం చేస్తాం అంటే అందరికి జనరల్గా తీసుకొస్తున్నాడేమో అనుకున్నాం ఒకే టైప్ పేరు ఉంటే. సో అందుకే తీసుకున్నాను అనమాట. వచ్చి ఇప్పుడు 125 ఫ్లోర్కి వచ్చినాము.
ఇక్కడి నుంచే బాగా వస్తాయి ఫోటోలు. ఫర్ యువర్ సేఫ్టీ ప్లీజ్ డూ నాట్ త్రో ఆబ్జెక్ట్స్, డూ నాట్ సిట్లో లీన్ ఆన్ ఇట్. ఇది వచ్చేసి 124th ఫ్లోర్, అంతా ఓపెన్ ఉంది ఇక్కడ అంతా. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. మొత్తానికైతే అదే వ్యూ 124 అండ్ 125 లెవెల్స్. మస్తు ఎక్స్పీరియన్స్ ఉండే. ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ, బీభత్సంగా గాలి వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కింద నుంచి మేము 124లో ఉన్నాం, ఇక్కడ పైనుంచి చూడండి ఎట్లుందో, కింద నుంచి చూడండి ఎట్లుందో. ఎక్సలెంట్ ఫీల్ అసలు. వెనకంతా సిటీ కనబడుతుంది, సూపర్బ్ ఉంది. సో లెట్స్ గో డౌన్. మొత్తానికైతే 124 గుర్తు కూడా లేదు మాకు, అంతగానో మైండ్ బాగ్లింగ్ ఉండే అది ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ నా మైక్ నా దగ్గరికి వచ్చేసింది. అన్నీ అలౌడ్ కానీ మైక్ ఒక్కటే మైక్రోఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పారు, అది పెట్టేయాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే కొద్దిగా క్లారిటీగా వినిపిస్తుండొచ్చు మొత్తము. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ అబౌట్ బుర్జ్ ఖలీఫా, దాని విజిట్ టు బుర్జ్ ఖలీఫా. బయట నుంచి కుదిరితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీస్తాను, అంటే దగ్గర నుంచి కాకుండా కొంచెం దూరం నుంచి తీయాల్సి వస్తుంది, బికాజ్ కొన్ని చోట్ల యాక్సెస్ ఉంది, కొన్ని చోట్ల యాక్సెస్ లేదు. సో రైట్ నో వీఆర్ బ్యాక్ అగైన్ ఇంటూ దుబాయ్ మాల్. దుబాయ్ మాల్ నుంచి మేము మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యాం మేము. అంటే చాలా వరకు వయా గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి బయటకు వచ్చేది, అంటే దే ఆర్ మేకింగ్ ష్యూర్ దట్ వీ బై సంథింగ్ యాజ్ ఎ సువెనీర్ ఆర్ సంథింగ్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో ఇప్పటికైతే దుబాయ్ మాల్ కమ్ బుర్జ్ ఖలీఫా వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నా.